ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఏపీ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. త్వరలోనే ఆ 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ 3 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది వైసీపీ హైకమాండ్. అంతేకాకుండా రాజ్యసభ సీట్లు చేజారకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది వైసీపీ అధిష్టానం. ఇప్పుడు 2 ఏళ్ల కిందట ఎమ్మెల్యే పదవికి గంటా చేసిన రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. సీట్లు మార్చిన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ముందే జాగ్రత్త పడుతోంది వైసీపీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఫలితాల చేదు అనుభవంతో ముందే మేల్కొని రాజ్యసభ ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఏపీ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. త్వరలోనే ఆ 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ 3 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది వైసీపీ హైకమాండ్. అంతేకాకుండా రాజ్యసభ సీట్లు చేజారకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది వైసీపీ అధిష్టానం. ఇప్పుడు 2 ఏళ్ల కిందట ఎమ్మెల్యే పదవికి గంటా చేసిన రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. సీట్లు మార్చిన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ముందే జాగ్రత్త పడుతోంది వైసీపీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఫలితాల చేదు అనుభవంతో ముందే మేల్కొని రాజ్యసభ ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి రెహానా సిద్ధంగా ఉన్నారు. రెహానా, ఈ 3 సీట్లకు సంబంధించి వైసీపీ ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది, ఎటువంటి వ్యూహం పన్నుతోంది? అక్షయ, వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చే నెలలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి చేదు అనుభవాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలో అంటే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి, ఎమ్మెల్యే బలాన్ని బట్టి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వైసీపీకి 150 మంది ఎమ్మెల్యేల బలం ఉంది సాంకేతికంగా. అటువైపు టీడీపీకి 23 స్థానం ఉంది. అయితే ఆ రాజ్యసభకు సంబంధించి సగటున ఖచ్చితంగా ఈ బలాబలాలు చూసుకున్నట్లయితే వైసీపీ ఖాతాలోనే 3 రాజ్యసభ స్థానాలు రావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాల కసరత్తు నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీకి చివరి నిమిషంలో పార్టీ లైన్ దాటి టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశాలుంటాయి. గత అసెంబ్లీ సమావేశాలు అదేవిధంగా చూసాము. 4 వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి పార్టీ విప్ ను ధిక్కరించి టీడీపీ అభ్యర్థికి వాళ్ళు ఓటు వేశారు. దీంతో టీడీపీ నుంచి అనురాధ ఆ రోజు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. సో ఈసారి అటువంటి అనుభవం వస్తుంది. అదేవిధంగా టీడీపీ ఒక అభ్యర్థిని బరిలో పెట్టే అవకాశాలున్నాయని అనుమానిస్తున్న వైసీపీ అలాంటివి సంఘటనలు చోటు చేసుకోకుండా 3 రాజ్యసభ స్థానాలు తమ ఖాతాలోనే పడే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు. తాజాగా గంటా శ్రీనివాస్ విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన గత 2 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇంతకాలం పెండింగ్ లో పెట్టిన స్పీకర్ కార్యాలయం ఇప్పుడు తాజాగా ఈ రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీనికి కొద్ది రోజుల ముందు వైసీపీ ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ లైన్ దాటారో, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 4 వైసీపీ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే కంప్లైంట్ చేశారు. మనం ఆ 4 ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే ఇటువైపు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అదేవిధంగా కోటగిరి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరొక 2 చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా రామనారాయణ రెడ్డి, ఈ 4 ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ మీద కూడా వాళ్ళ శాసనసభ్యత్వాన్ని, మండలి సభ్యత్వం రద్దు చేయమని ఫిర్యాదు చేశారు. వీళ్ళకి ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి వివరణ ఇవ్వాల్సిందిగా, వాళ్ళ మీద వచ్చిన ఫిర్యాదులకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆ 4 ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకు లేఖలు వెళ్లినట్లుగా, వివరణ లేఖలు, షోకాస్ నోటీసులు వెళ్లినట్టుగా స్పీకర్ కార్యాలయం నుంచి మనకు సమాచారం అందుతుంది. సో ఈ వివరణ తీసుకున్న తర్వాత ఆ 4 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా వాళ్ళ అర్హతలు, శాసనసభ్యత్వాలు రద్దు చేసే అవకాశం ఉంటుంది. దీంతో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఎవరైతే పార్టీ లైన్ దాడతారో సో టీడీపీ వైపు మొగ్గు చూపకుండా వ్యూహాత్మకంగా వైసీపీ అడుగులు వేస్తోంది. అక్షయ. ఓకే రెహానా.